నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మొన్న ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. సింగిల్ మదర్, ఆవిడ మీద మీరు సింపతి చూపించొద్దు, ఆవిడ స్ట్రాంగ్నెస్ ని గుర్తించండి చాలు అనేది. నిజంగా ఎంత స్ట్రాంగ్ గా ఉంటేనో ఒక సింగిల్ మదర్ పిల్లల్ని పెంచి పెద్ద చేసుకొని, కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు, భర్త లేకపోవటం కావచ్చు, డివోర్స్ అయి ఉండొచ్చు, బట్ తను ఒకటే కాదు, సింగిల్ మదర్ అని చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే పిల్లలు ఉన్నప్పుడు ఆమె యొక్క స్ట్రాంగ్నెస్ ని మనం గుర్తించాలి. ఎట్లా అమ్మా అది? మనకి తెలుగులో ఒక మాట ఉందమ్మా, తండ్రి లేకపోయినా బిడ్డ పర్వాలేదు కానీ తల్లి లేకపోతే ఆ బిడ్డ అనాథే అంటారు. అంటే తల్లి అవసరమైతే తండ్రి స్థానాన్ని కూడా తను నింపగలదు, తండ్రి మాత్రం తల్లి స్థానాన్ని నింపలేడు, ముఖ్యంగా చిన్నతనంలో. కనుక పిల్లల్ని పెంచటంలో ఎక్కువ బాధ్యత తల్లే వహిస్తూ ఉంటుందమ్మ. ఇద్దరు ఉన్నా కానీ తండ్రిని కాగితం పుల్లా చూపిస్తూ ఉంటారు. ఏమన్నంటే మీ నాన్నకి చెప్తా అంటూ ఉంటారు, కానీ చెప్పరు సాధారణంగా. ఒకవేళ చెప్పితే కూడా అతను ఏదన్నా దండిస్తూ ఉంటే నే చెప్తాలేండి, భయపెట్టండి చాలంటుంది, కానీ దెబ్బ పడలేదు. అంచేత పిల్లల్ని పెంచటంలో ఎక్కువ బాధ్యత స్త్రీనే వహిస్తూ ఉంటుంది. అంచేత భర్త లేకపోయినా భర్తతోనే జీవితం అనుకున్నటువంటి స్త్రీ కూడా పిల్లల కోసం బతుకుతుంది, బతికేదే పిల్లల కోసం. అట్లాంటప్పుడు మొత్తం తల్లి బాధ్యత తండ్రి బాధ్యత రెండూ తీసుకుని తానే వాళ్ళని పెంచటం జరుగుతుంది. ఇక్కడన్నా నే కాగితం పులి లేదు, అంచేత నాన్నకి చెప్తాను అని బెదిరించే పరిస్థితి లేదు. కనుక బెదిరించకుండానే అన్నీ తానే చేయడం, ఈ బెదిరించటానికి ఒక లక్ష్యం చూపించడానికి కూడా లేని పరిస్థితి అన్నమాట. పిల్లల్ని భయపెట్టడానికి కూడా ఒక అవకాశం లేదు. సాధారణంగా మనకు ఒక మాట అంటారు, నెనరు న్యాయము అని. తల్లి ప్రేమగా చూస్తే తండ్రి కొంచెం న్యాయంగా చూస్తాడు. అంటే ప్రేమని దాటి మరీ మంచి చెడు చూస్తాడు. తల్లి చిన్న చిన్న దోషాలు ఉంటే కూడా పోనీలే, ఇవాళ కాకపోతే రేపు బాగుపడతారు, రేపు సర్దుకుంటారని చూస్తుంది. తండ్రి ఎంతసేపు ఎక్కడికక్కడ వాళ్ళని సరిదిద్దాలని ప్రయత్నం చేయడం ఉంటుంది. ఈ సరిదిద్దే బాధ్యత కూడా తానే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండూ కలిసి చేస్తూ తను ఒంటరి జీవితాన్ని గడుపుతూ, అందరూ జంటగా ఉంటే ఎక్కడన్నా జంటను చూడగానే ఈవిడ మనసుకు కొంచెం కష్టమే కలుగుతుంది, నాకు అవకాశం లేదే, ఆ అదృష్టం లేదే అని. పిల్లల్ని పెంచటంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాంపెన్సేటరీ లెంగ్తెనింగ్ అని ఒక మాట ఉంది. అంటే ఏదైనా ఒక లోపం ఉంటే ఆ లోపాన్ని పూర్తి చేయడానికి మరొక అవయవం ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. ఉదాహరణకి గుడ్డి వాళ్ళకి చెవులు బాగా పనిచేస్తాయి. ఎస్, అవునమ్మా కదా. అలా ఒక్కొక్కటి వాళ్ళు అసలు ఎక్కడో అంత దూరంలో ఎవరైనా వస్తుంటే కూడా అడుగుల చప్పుడు గుర్తుపట్టేస్తారు. అట్లా ఒక అవయవం తగ్గింది, ఒక ఇంద్రియం లేకపోతే ఆ శక్తి కూడా రెండో ఇంద్రియానికి వచ్చేస్తుంది. ఆ విధంగా తండ్రి లేని పిల్లల్ని తల్లి తానే తండ్రి స్థానంగా అది కూడా తానే పొంది పెంచుతూ ఉంటుంది. ఈ సమయంలో నిజంగా మీరన్న రెండు రకాలు అని కదా. ఒకటి భర్త చనిపోయి అప్పుడు కనీసం ప్రపంచం సానుభూతి ఉంటుంది. సానుభూతి ఉన్న ఆవిడ మీద జాలి పడడం కాదు, ఆవిడికి సహాయం చేయడం. పాపం ఒక్కతే చేసుకుంటోంది, భర్త లేడు, తండ్రి లేని పిల్లలు, ఏదన్నా సహాయం చేద్దామని కొంత సహాయం చేస్తారు. అదే మీరన్నట్టు రెండో పద్ధతి ఉంది, డైవర్స్ దగ్గరికి వచ్చేప్పటికి మాయరోగమా అనేటటువంటి అభిప్రాయం సమాజం నుంచి ఉంటుంది. సమాజం నుంచి ఉంటే కూడా తట్టుకుంటారమ్మా. డైవర్స్ తీసుకునే వాళ్ళు 100కి 90 మంది అటువంటి ధైర్యం కలిగిన వాళ్ళే తీసుకుంటారు. కానీ ఎక్కడ దెబ్బతింటారో తెలుసా? పిల్లలు కూడా ఆ మాట అంటే దెబ్బతింటారు. అవునమ్మా. పిల్లల నోట్లో నుంచి నువ్వు సర్దుకుపోతే నాన్నతో సరిపోయేది కదా అని ఒక్క మాట పిల్లలు తగ్గించి వింటే మాత్రం ఆ తల్లి నిజంగా అప్పుడు చచ్చిపోతుంది, ఆ మాటగా చచ్చిపోయినట్టే. అలా లేకుండా పెంచగలగడం అన్నది, ఆ అభిప్రాయం కలగకుండా పిల్లలకి పెంచాలి. అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడంలో ఏమాత్రం తక్కువ చెయ్యదు. ఎందుకంటే పిల్లలు లోటు అనుభూతి చెందుతారేమో, ఫీల్ అవుతారేమో అని. ఆ ఫీలింగ్ రాకుండా ఉండడానికి ఇద్దరూ ఉండి కొన్ని సౌకర్యాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇద్దరూ లేకపోతే
తండ్రి ఉంటే ఈ సౌకర్యం మాకు కలిగేదేమో అని పిల్లలు అనుకోవడానికి వీలు లేకుండా అది కూడా సమకూరుస్తుందండి, ఇంకా ఎక్కువ బాగా చేస్తుంది. కానీ ఎక్కడ ఇబ్బంది పడుతుందంటే స్కూల్లో పిల్లలు చిన్నపిల్లలు అయినప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ లాంటివి పెట్టినప్పుడు అందరూ అమ్మా నాన్నలు వస్తే ఈ పిల్లలకి అమ్మ ఒక్కతే వెళ్ళినప్పుడు ఆ లోటు పిల్లలు ఫీల్ అవుతారు. తను ఎలాగో ఫీల్ అవుతుంది, అందులో అనుమానం ఏం లేదు. కానీ పిల్లలు ఫీల్ అయ్యి ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు తల్లి బాధపడుతుంది తప్ప మిగిలినప్పుడు కాదు. కనుక ఆ బాధ కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత ఏ పరిస్థితుల్లో ఆవిడ ఒంటరిగా జీవించాల్సి వచ్చింది అని అర్థం చేసుకుని చుట్టుపక్కల వాళ్ళు, సమాజము, ముఖ్యంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు, దగ్గర బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఎవరు సిబ్లింగ్స్ వాళ్ళు ఉంటారే వాళ్ళు ఆ పరిస్థితి రాకుండా చూడాలి. అంతేగాని జాలిపడడం, అయ్యో పాపం అనకూడదండి. జాలి పడితే జాలి పడ్డట్టే, జాలి పడకూడదు, కానీ ప్రోత్సహించాలి. కావలసినంత, అసలే శక్తి లేకపోతే చేయలేదు, శక్తివంతంగానే ఉండి చేస్తోంది, కానీ ఆ శక్తికి మరి కాస్త బలోపేతం చేసేటట్టుగా భుజం తట్టడం, ప్రోత్సహించటం, అవసరమైనప్పుడు నాకు గతి లేక వీళ్ళ సహాయం తీసుకుంటున్నాను అన్న భావన రాకుండా వీళ్ళు సరదాపడి సహాయం చేసినట్టు చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు లేరు గనక మేము వెళ్ళామన్న ఫీలింగ్ వచ్చి, చూసావా నీకెవరూ లేరు మేము వచ్చి ఉన్నాం అన్న ఫీలింగ్ రాకూడదు. ఎలా ఉండాలంటే నీ దగ్గరికి రావడం మాకు సంతోషంగా వచ్చి చేసాం అన్నట్టు ఉండాలి. ఆ రకమైనటువంటి ధైర్యం సమాజం ఇవ్వగలిగినట్టయితే సింగిల్ మదర్ పెద్ద సమస్య కాదమ్మా. ఎందుకంటే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రస్తుత సమాజంలో కనపడుతోంది. అనేక కారణాలుగా యాక్సిడెంట్స్ అవ్వచ్చు, మొన్న ఈ మధ్య వచ్చినటువంటి కరోనా కారణం కావచ్చు, వీటి వల్ల సింగిల్ మదర్స్ ఎక్కువ మంది కనపడుతున్నారు ఈ కారణంగా. ఇది కాక ప్రస్తుతం సమాజంలో ఉన్న అనేక రకాలైనటువంటి దురలవాట్లంటామా, దురభిప్రాయాలంటామా, ఇది ఒక ఫ్యాషన్ లాగా అనిపించిన కొన్ని కారణాల వల్ల కూడా సింగిల్గా ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. అవునమ్మా, తప్పట్లేదు. అటువంటప్పుడు ఈ రకమైనటువంటి సపోర్ట్ అవసరం. పూర్వం ఉండేవారమ్మా లేదా? చిన్నతనంలో భర్త పోతే పిల్లల్ని పెట్టుకుని పెంచిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇంకా ఆ రోజుల్లో బయటికి కూడా వచ్చే పరిస్థితులు లేదు. అప్పుడు తప్పనిసరిగా అన్నదమ్ములు ఆదరించేవారు, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు, లేదా అన్నదమ్ములు ఉంటే వాళ్ళు దగ్గర పెట్టుకునేవాళ్ళు, లేదా కొంచెం వ్యక్తిత్వం అధికంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే పక్కనే ఉంచి మంచి చెడులు చూస్తూ ఆ మేనమామలో మేనత్తలో తండ్రి స్థానాన్ని ఫిలప్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళే వాటిని, ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూరించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కనుక ఆ పూరించేటటువంటి సందర్భంలో ఆత్మీయులైనటువంటి వాళ్ళు చేతనైనంత ఫిలప్ చెయ్యాలి, లేదంటే ఊరుకోవాలి, కానీ వాళ్ళని దిగజార్చకూడదమ్మా. పరిస్థితులు అట్లా వచ్చాయి. అవునమ్మా, రైట్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.